రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని, అమరావతి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అని చెప్పి అక్కడి జనం రోడ్ల మీదకి వచ్చి ఆ సిఆర్డిఏ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమానికి దిగుతాం, తీవ్ర ఆందోళనకు దిగుతాము అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే వీళ్ళకు ప్రత్యేకంగా హామీలు అయితే కొన్ని ఇచ్చినట్టున్నారు. ఏమేమి ఇచ్చారు, ఇప్పుడు తక్షణం అమలు చేయాల్సిన వీళ్ళ డిమాండ్లు ఏంటి అని కొన్ని చూస్తే, ప్రభుత్వం చాలా హామీలు అమరావతి ప్రజలకు ఇచ్చినట్లున్నారు. వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న వాటిలో ఏమేమి ఉన్నాయి, అంటే కొన్ని మౌలిక వసతులకు సంబంధించి ఉన్నాయి. అండ్ ప్రజలకు సంబంధించి అంటే రాజధాని ప్రజలకు ఉచిత వైద్యం, అంటే అమరావతి రాజధాని పరిధిలో ఉండే ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా కొత్త హెల్త్ కార్డులు జారీ చేయాలి. అంటే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమరావతి ప్రజలకు ఉచిత వైద్యం. రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీలలో రాజధాని విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి. రాజధాని రైతులకు ఇచ్చే వార్షిక కౌలు, రైతు కూలీలకు అమరావతి పింఛను డబల్ చేయాలి. డబల్ చేసుకుంటూ మరో 10 సంవత్సరాలు పొడిగించాలి. కొత్తగా పెళ్ళైన వారందరికీ, రాజధాని పరిధిలో కొత్తగా పెళ్ళైన వారందరికీ, వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా పర్లేదు, కొత్తగా పెళ్ళైంది అంటేనే వాళ్ళను వేరువేరు కుటుంబాలుగా గుర్తించి ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళందరికీ అమరావతి పింఛన్ మంజూరు చేయాలి. రాజధాని నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి. వలస కార్మికులను సంక్షేమ బోర్డులో నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు కనీస వేతనాలు చెల్లించాలి. అర్హులైన పేదలందరికీ 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అమరావతి పరిధిలో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ప్రభుత్వమే ఇవ్వాలి. ఇవి ప్రభుత్వం తక్షణ స్పందించాల్సిన డిమాండ్లు. ఇవన్నీ ఇచ్చిందట, ఇవన్నీ ప్రభుత్వం హామీలు ఇచ్చారట. మీరు ఇవన్నీ హామీలు ఇచ్చారు కాబట్టి తక్షణం అమలు చేయండి అని చెప్పి ఆందోళనలు స్టార్ట్ చేశారు. స్పందించకపోతే మేము నెక్స్ట్ ఉద్యమానికి శ్రీకారం చుడతాము.